సభకు నమస్కారం. ఇవాళ వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలి, మాయాబజార్ ప్రపంచానికి తెలుసు ఏమిటి ఈ రిలీజు, ఈ సినిమాల గురించి చెప్పినప్పుడు ఏం మాట్లాడాలి అని ఆలోచించుకుని ముందు పిలిస్తే ఒక రకంగా మాట్లాడాలి, చివరిలో పిలిస్తే అంటే ఏంటంటే ముందు మాట్లాడిన వాళ్ళ ఆ విషయాలు కాకుండా చివరిలో మాట్లాడచ్చు. ముందు అంటే మన అడ్వాన్స్ చెప్పని చెప్పాల్సి అని చెప్పి చివరిలో వచ్చాక రెండు విషయాలు ఈ సినిమా గొప్పతనం గురించి మాట్లాడారు. రామారావు గారి గొప్పతనం గురించి విశ్వవిఖ్యాత సార్వభౌముడు, ఆయన గురించి చెప్పేది ఉంది, ఆయన గురించి చెప్పడం కాదు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటి, ఈ సినిమా ఈనాటి జనరేషన్ కి నేర్పవలసింది, ఈ సినిమాను చూసి ఈ జనరేషన్ తెలుసుకోవలసింది ఏమిటి, ఈ విషయం. ఈ సినిమా ఎందుకు ఇంత గొప్ప కళాకారుడు, రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్టులు ఈ సినిమాలో. ఒక రామారావు గారు అవ్వచ్చు, ఒక ఎస్సీ గారు అవ్వచ్చు, ఒక సావిత్రి అవ్వచ్చు, ఒక సూర్యకాంత్ అవ్వచ్చు, ఒక రేలంగి గారు అవ్వచ్చు. రీప్లేస్మెంట్ లేదు ఇండస్ట్రీలో కూడా. ఆ రోజు నుంచి నా అదృష్టం ఎదురు చాలా మందితో నేను పనిచేసిన అదృష్టం, వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు. ఆ రీప్లేస్మెంట్ లేని మహానటులు ఉన్న సినిమా. ప్లస్ ఒక సినిమా నటులు మాత్రం గొప్పతనం మాత్రమే కాదు ఈ సినిమా విజయానికి. కేవలం నటుల గొప్పతనమే కాదు, ఒక కేవీ రెడ్డి గారి మేధస్సు, ఒక మార్కస్ బారట్లే గారి చాతుర్యం. మార్కస్ బారట్లే గారు ఆనాడు ఆయన అవైలబుల్ టెక్నాలజీ ఏమిటి, ఆయన చేతిలో ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ తోటి ఆయన దగ్గర ఉన్న అందుబాటు ఇప్పటికీ చూస్తుంటే కూడా ఈ షార్ట్ ఎట్లా తీసాడు ఆయన అనిపించేలా ఆ గొప్ప మేధావు. అంటే ఆ రోజుల్లో టెక్నీషియన్స్ నిర్మాత డబ్బును ఖర్చు పెట్టించడం కాకుండా వాళ్ళ మేధస్సును ఖర్చు పెట్టి తీసేవారు. వాళ్ళ ఒక నిర్మాత ఒక ప్రొడ్యూసర్ చెప్పారు, నాయన నేను పెట్టుకున్నాను దర్శకుడుగా, నేను నీ మేధస్సు ఖర్చు పెట్టమని, నా డబ్బులు ఖర్చు పెట్టించమని కాదు. అట్లా ఆ రోజు దర్శకులు అంతేలేదు గోల్డ్ కదా. ఆనాడు దర్శకులు వాళ్ళు అంటే వాళ్ళు దర్శకులు ఏదో తప్పు చేస్తున్నారు కాదు, అంటే ఆ కనబడుతుంది స్క్రీన్ మీద సినిమా. ఇప్పటికీ చూస్తుంటే ఆ దర్శకులు, ఆ రచయిత, ఆ కెమెరామెన్ ఎంత మేధస్సును మదించి చేశారు. సో అది వాళ్ళ జనరేషన్ తెలుసుకోవాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఎంత మన మేధస్సుని దాని మీద ఎంత అంకిత భావంతో చేయాలి, చేస్తే ఇంత గొప్ప కళాకారుడు అవుతుంది. అది తెలుసుకోవాలి. అది తెలియదు ఈ రియల్ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు. సినిమాలు వస్తున్నాయి, ఆ రోజు ఇట్లా వస్తున్నాయి, ఈ రోజు ఇట్లా వస్తాయి, రేపు ఇట్లా వస్తాయి కాదు. కానీ ఒక ఇలాంటి 68లో 58లో రిలీజ్ అయితే ఇప్పటిదాకా మర్చిపోలేదు సినిమాలో, ఇంకా 50 కూడా మర్చిపోలేదు. ఇలాంటి గొప్ప సినిమా, ఆ సినిమాలు తీసిన మేధస్సు, వాటి మీద వాడు ఏం చేశారు, ఎట్లా చేశారు, ఏమిటి మనం తీయాలని కాపాడాలి. వాళ్ళ జనరేషన్కి అలాంటి ఆలోచన కల్పించే ఇలాంటి గొప్ప కళాకారాన్ని తీసుకొచ్చిన రామారావు గారికి, రామారావు గారి బర్త్డే నాడు, ఆయన బర్త్డే నాడు చేయబోతాం. అది తీసుకురానికి రామారావు చాలా మిత్రుడు. ఆయన ఒకరికి వచ్చి అన్నప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే మంచి ఐడియా. ఖచ్చితంగా ఇవాళ జనరేషన్ అంటే మన సినిమాలు చూస్తాం మామూలుగా ఓటీటీలో వచ్చేసి చూస్తాం అనుకుంటారు, కానీ ఇలాంటి సినిమా ఓటీటీలో కన్నా కూడా ఇప్పుడు సినిమా థియేటర్ ఐమాక్స్ లాంటి గొప్ప థియేటర్లో చూస్తే దాని అందం. ఇవాళ ఈ ఫంక్షన్కి రావడం, రమేష్ ప్రసాద్ గారు ఉండటం, ఎందుకంటే ఆయన ఒక చరిత్ర, ఆయన ఒక హిస్టరీ. ఆ హిస్టరీ ఈ హిస్టరీకి ఉండేది కూడా చాలా గొప్ప విషయం. సంతోషంగా ఉంది. ఈ రామారావు గారిని ఎలా అభినందించాలి, ఇంకెలా అభినందించాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడం
ఇలాంటి కళాఖండాలని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి, ఈ తరాన్ని తెలియజెప్పాలన్న తపన రావడం రాదు, వచ్చి దాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు, దాన్ని కార్యరూపం దాల్చుతున్నాడు. చాలా సంతోషం. ఇది బాగా ఆడాలి, ఇంకా ఇది సక్సెస్ అయ్యి ఇంకా బ్రహ్మాండంగా ఇలాంటి మిగతా ఆయన లిస్టులో ఉన్నాయి, చెప్పారు లిస్టులో ఉన్నాయి, ఆయన లిస్టులో ఇంకా కళాఖండాలు ఉన్నాయి, అవి కూడా చెయ్యాలి అని కోరుకుంటున్నాను. అందరికి ఇంకా ఎక్కువ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.